ప్రియమైన వార్లరా, దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఒక్కొక్కరికి దేవుని ప్రత్యక్షత ఒక్కొక్క రకంగా కనిపించినట్లుగా మనం దూత మరియ దగ్గరికి వచ్చినప్పుడు దర్శన రీతిగా మాట్లాడినట్లుగా మనకు కనిపిస్తుంది. యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు కళ రూపంలో దేవుడు ఆయనతో మాట్లాడాడు. జ్ఞానులకేమో దేవుడు నక్షత్రాన్ని చూపించాడు, గొల్లలకేమో దేవుడు దూతను పంపించాడు. సో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా తాను బయలుపరచాలనుకున్న విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. అయితే దేవుడిచ్చిన ప్రత్యక్షతని మనము గ్రహించి దానికి ప్రతిస్పందించి జీవించడమే మనకున్న ప్రాముఖ్యమైన బాధ్యత. ఈరోజు మనము చదువుకున్న లేఖన భాగంలో నుండి లూకాసు వార్త 2:8 నుంచి 20వ వచనం వరకున్న లేఖన భాగంలో నుండి 3 విషయాలను మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ క్రీస్తు పుట్టాడు అనే సందేశాన్ని పంపించినట్లుగా మనం చూస్తాం. ఏదైనా ఒక మెసేజ్లో 3 విషయాలు ఉంటాయి. అది ఎవరికి చెప్తున్నారు అనేది మొట్టమొదటి విషయం. 2, దాంట్లో ఏముంది అనేది రెండవ విషయం. 3, అది ఏ పనులను అప్పగించి వెళ్తుంది అనేది మూడో విషయం. ఈరోజు ఆ 3 విషయాలకి మనం సమాధానం చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, ఈ సందేశం మీరు 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే 11వ వచనాన్ని చదివితే, దావీదు పుట్టిన మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని అక్కడ ఒక సందేశం వారికి అందించబడింది. ఈ సందేశం ఎవరికి అని ఆలోచన చేస్తే, టు సింపుల్ పీపుల్. క్రిస్మస్ మెసేజ్ ఎవరికి అందించబడుతుందంటే సాధారణమైన ప్రజలకి. ఎవరికి? సాధారణమైన ప్రజలకి. అదే రాజ్యంలో రాజులు ఉన్నారు, అదే రాజ్యంలో ఐశ్వర్యవంతులు ఉన్నారు, అదే రాజ్యంలో ఉన్నతమైన పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు. హేరోదు ఉన్నాడు, ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ఉన్నతమైన వారు చాలా మంది ఉన్నారు. అయినా సరే క్రీస్తు పుట్టుకను గూర్చిన వార్త, క్రిస్మస్ సందేశం మొట్టమొదటిగా ఎవరికి వినిపించబడింది, ఎవరికి అందించబడింది అని ఆలోచన చేస్తే సాధారణమైన ప్రజలకు అందించబడింది. రెండో మాటలో చెప్పాలంటే దీనులు, ఆత్మలో దీనులైన ప్రజలకి ఈ సందేశం అందించబడింది. ఎట్లా చెప్తారు సార్ వాళ్ళు దీనులని, వాళ్ళు సాధారణమైన ప్రజలని? గొర్రెల కాపర్లు ఎంత తక్కువ చూపు చూడబడేవారు ఆ రోజుల్లో అంటే, వారు ఎప్పటికీ గ్రామము వెలుపలనే ఉండేవాళ్ళు. 2, ఒకవేళ ఆ ఊరిలో ఏదైనా దొంగతనం అలాంటివి జరిగితే మొట్టమొదటిగా అనుమానించేది ఎవరినయ్యా అంటే గొర్రెల కాపర్లనే అనుమానించేది. మూడోదిగా, గొర్రెల కాపర్లు కోర్టులో అంటే న్యాయాధిపతి ముందు నిలబడాల్సి వస్తే తీర్పు తీర్చే టైంలో గొర్రెల కాపరి ఏదైనా విషయం చూసేది ఉంటే ఐ విట్నెస్గా ఉన్నా సరే ఆయనను తీసుకొని వెళ్ళి సాక్ష్యం చెప్పాలి అనుకుంటే ఆయన సాక్ష్యము చెల్లేది కాదు. ఎప్పటికీ గ్రామం వెలుపనే బ్రతికేటోడు. ఏదైనా నేరము జరిగితే మొట్టమొదటి ముద్దాయిగా వీళ్ళే ఉండేటోళ్ళు. అంత మాత్రం కాదు, వీళ్ళు ఏదైనా సాక్ష్యం చెప్పాలనుకున్నా వీళ్ళ సాక్ష్యానికి కూడా ఆ రోజు కోర్టులో న్యాయాధిపతి ఎదుట వారికి ఏం లేదు, విలువ లేదు. ఇలాంటి ప్రజలకి ఎవరైనా ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటారా? ఇప్పుడు నేను మాట్లాడితే నా మాటకే విలువ లేదనుకోండి, నాకు వచ్చే ఏదైనా విషయం చెప్పాలనుకుంటారా? చెప్పాలనుకోరు. ఎవరికి చెప్పాలనుకుంటారంటే ఏ వ్యక్తి మాట్లాడితే ఆ మాటకు విలువ ఉంటుందో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ సందేశాన్ని ఇవ్వాలనుకుంటారు. కానీ దేవుడు మొట్టమొదటిసారి సందేశాన్ని ఎవరికి ఇస్తున్నారయ్యా అంటే దీనులైన వారికి, ఆత్మ విషయంలో తగ్గింపు కలిగిన వారికి. అంత మాత్రమే కాదు, సాధారణమైన ప్రజలు, టు సింపుల్ పీపుల్, సాధారణమైన ప్రజలకి ఈ విషయాలని అందించాడు. ఎప్పుడైతే దేవుని దూత వారి దగ్గరకు వచ్చారు, చూడండి 8వ వచనంలో,
ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, వారు ఏ ఎక్కడున్నారు అంటే పొలంలో ఉన్నారు. ఏ పని మీద ఉన్నారంటే వాళ్ళ పని మీద ఉన్నారు. ఇంకొక మాట చెప్పనా ఇక్కడ, దేవుడు తన సందేశాన్ని ఎవరికి వినిపిస్తారంటే పనిలో నిమగ్నమై ఉన్న వాళ్ళకే. ఎవరికి? నాకు చెప్తలేరేంది అని కొంతమంది అంటారు కదా. ఎందుకు చెప్పారంటే వాళ్ళు పనిచేసే అలవాటు లేదు వాళ్ళకి, అందుకే ఎవరు చెప్పరు. అర్థమైందా? స్థాయిని బట్టి ఎవరికి దేవుని దగ్గర పొజిషన్ బట్టి దేవునికి దేవుడు ఆ పొజిషన్ బట్టి చూడడు. దేవుడు ఎవరిని చూస్తాడంటే ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో, ఎవరైతే పని చేయగలరో వారికి మాత్రమే దేవుడు పని అప్పగిస్తాడు. హల్లెలూయా. సంఘ కాపరి కూడా ఎవరికి పని అప్పగిస్తాడు తెలుసా? చెప్తే వినటోళ్ళకి, ఎదురు తిరిగి మాట్లాడేటోళ్ళకి, చెప్పినా పట్టించుకోని వాళ్ళకి. ఏ కాపరి పని చెప్పడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. పైగా డైలాగ్స్ ఏమొస్తాయో తెలుసా అట్నుంచి వెళ్ళి, వీళ్ళు ఎన్నడూ పని చెప్తే దాన్ని పట్టించుకొని చేసేటోళ్ళు కాదు. ఆయన మాకు చెప్తలేడు కదా, నీకెందుకు చెప్పాలి భయ్, నువ్వు ఎన్నడన్నా పని చేసినోను అయితే నీకు చెప్తారు, అంతే కదా. గొల్లలు పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ టైంలో దేవుని వాక్యము వారి దగ్గరికి వచ్చింది. సాధారణమైన ప్రజలకి దేవుడు సందేశాన్ని అందించాలనుకున్నప్పుడు ఎలాంటి వాళ్ళని చూసుకున్నాడంటే సోమరిపోతులను చూసుకోవాలా. ఎవరిని చూసుకోవాలా? సోమరిపోతులను చూసుకోవాలా. సోమరిపోతులతో దేవుడు ఎప్పుడు డీల్ చేయడు. ఎందుకంటే వాడు ఇంకోల దోస్తు. సోమరిపోతు ఎవరు? సాతానికి దోస్తు. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. అంటే ఖాళీ మనసు సాతానుడు పనిచేసే స్థలం అని. చాలాసార్లు మనము దేవుని పని విషయంలో ఖాళీగా ఉండిపోతాం. అందుకు సాతాను మన జీవితంలోకి వస్తున్నాడు. నేను ఈ మధ్యలో మన సంఘంలో చాలా విషయాలు వింటున్నప్పుడు నాకు బాధతో పాటు ఇంకొక విషయం అర్థం అవుతుంది. ఏంటంటే మన జీవితాల్లో ప్రార్థన అనే విషయము లేకుండా పోయిందని. ప్రార్థన జీవితము లేమి వలన ఒక్కొక్కరు దేవుని నుండి ఎటువైపు చూస్తున్నారు తెలుసా? లోకం వైపు చూస్తున్నారు. లోకములో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. క్రీస్తుకి బెలియాలకి ఏం సంబంధం అని వాక్యంలో రాసింది. క్రీస్తుకి బెలియాలకి ఏం సంబంధం? క్రైస్తవులు ఏదైనా జరిగితే ఎడుకురుకుతున్నారు తెలుసా? దేవుని దగ్గర కాదు, వాన్ని అడిగేయాలా, వీన్ని అడిగేయాలా, వాన్ని అడిగేయాలా అని ఉరుకుతున్నారు. ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నాం. దేవుని పైన మనకున్న విశ్వాసం ఇదేనా? దేవుని పైన మన నమ్మకం కలిగి ఉన్న వారమేనా? ఒకవేళ నిజంగా నమ్మకంగా ఉంటే దేవుణ్ణి అడుగుతావు, ప్రభువా నా జీవితంలో ఇది ఎందుకు అలో చేయబడ్డది, ఎందుకు నా జీవితంలో దీన్ని అనుమతించావు అని చెప్పి అడుగుతాం. వీ డోంట్ హ్యావ్ కనెక్షన్ విత్ గాడ్. దేవునితో సంబంధం లేని వారిగా మారిపోతున్నాం రోజు. గొల్లలు దేవుని గురించి సమాచారం వినడానికి కారణం ఏంటయ్యా అంటే వారు ప్రజల చేత ఎన్నిక చేయబడని వారు. ఇక్కడ మీరు ఒక్కటి గమనించవచ్చు, దేవుని కృపను గమనించవచ్చు. ఏం గమనించవచ్చు? దేవుని కృపను. దేవుడు ఎవరినో ఉన్నతమైన వారిని, పేరు కలిగిన వారిని ఎన్నుకోలేదండి. దేవుడు ఎన్నుకున్నది తన సమాచారాన్ని, తన రాకడి యొక్క సమాచారాన్ని, తన కుమారుని పుట్టుకను గురించి సమాచారాన్ని ఎవరికి ఇవ్వాలనుకున్నాడంటే లోకములో ఎన్నిక లేని వారికి. ఎవరికి? ఎన్నిక లేని వారికి. చాలాసార్లు మనం అనుకుంటాం మనుషులు నన్ను లెక్క చేయట్లేదు, మనుషులు నన్ను లెక్కలోనికి తీసుకోవట్లేదు. అయితే ఒక మాటని మీతో చెప్తున్నాను, మనుషులు నిన్ను లెక్క చేయకపోవచ్చు, మనుషులు నిన్ను ఎన్నిక చేయకపోవచ్చు, కానీ ఎన్నిక చేసే దేవుడు నిన్ను మర్చిపోడు. గొల్లలకి కోర్టులో స్థానం లేకపోవచ్చు, కానీ దేవుని హృదయంలో స్థానం ఉంది. అందుకు మొదటి సందేశం వారి దగ్గరికి వచ్చింది. ప్రియమైన వారలారా, సాధారణమైన ప్రజలుగా మనం ఉన్నామని సాధారణంగా బ్రతకాల్సిన అవసరత దేవుని దృష్టిలో మనము ఘనమైన వారం, దేవునికి ఇష్టమైన వారం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు ప్రేమించేది ఎవరినయ్యా అంటే దీనుల్ని. ప్రభు ప్రేమించేది ఎవరినయ్యా అంటే సామాన్యుల్ని, సాధారణమైన వ్యక్తుల్ని.
ఆయన గనులను ప్రేమించడానికి రాలేదు, నీతిమంతులను ప్రేమించడానికి రాలేదు. ఆయన ఎవరైతే పాప రోత జీవితంలో బ్రతుకుతున్నారో వారిని దర్శించి వారిని దేవుల్లో నిలబెట్టడానికి, వారి జీవితాలు బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనము దేవుని వాక్యంలో గమనించగలుగుతున్నాం. మొట్టమొదటిది ఎవరికి? సాధారణమైన ప్రజలకి. ఎవరికి? సాధారణమైన ప్రజలకి. రెండు, చాలా సందేశం ఎలాంటిదో తెలుసా? చాలా సాధారణమైంది. సింపుల్ ఇన్ కంటెంట్. చాలా సింపుల్. కంటెంట్ ఏంటిదో తెలుసా? రక్షకుడు పుట్టాడు, పలానా చోట పుట్టాడు, అంతే. హల్లెలూయా. ఇది అందరికీ సంతోషం కలిగించే వార్త. దీంట్లో 3 భాగాలు. ఒకటి చదవండి 10వ వచనం నుండి. ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ వార్త ఎలాంటి వార్త? సంతోషకరమైన వార్త. ఎలాంటి వార్త? సంతోషకరమైన వార్త. సాధారణమైన ప్రజలకి సాధారణమైన సందేశం తెలియజేస్తున్నాడు. ఈ సాధారణమైన సందేశంలో మనం గమనించాల్సింది 3 విషయాలు ఇందులో ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? అది సంతోషకరమైన వార్త. రెండోది, అది రక్షకుని గురించిన వార్త. దేని గురించిన వార్త? రక్షకుని గురించిన వార్త, సేవియర్ గురించిన వార్త. చూడండి, మీరు చదివితే, సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఎంత సింపుల్ గా చెప్పారో తెలుసా ఆ వార్తని? మీకు రక్షకుడు పుట్టాడు. ఎక్కడ పుట్టాడయ్యా? యూదియా దేశంలో. ఎక్కడ పుట్టాడు? దావీదు పట్టణంలో. ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో. ఎక్కడున్నాడు? పశువుల తొట్టిలో. ఎలాగూ ఆయనను గుర్తుపట్టేది? పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడయ్యా, ఆయనే క్రీస్తు. ఎంత సింప్లిఫై చేసి చెప్పారో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుక గురించిన వార్త సాధారణమైన ప్రజలకు వచ్చినప్పుడు సంక్లిష్టంగా చెప్తే అర్థం కాదు. జ్ఞానుల వైపు చూసి, జ్ఞానులకు దేవుడు ఏం చూపించాడు? నక్షత్రం చూపించాడు. ఒకవేళ అదే నక్షత్రం గొల్లలకు చూపించేది ఉంటే ఏమయ్యేది? అసలు వాళ్ళకి రోజు సుక్కలు చూసుంటారు, ఇది కొత్తగా కనిపిస్తే అరే కొత్త సుక్క వచ్చిందిరా అని చప్పట్లు కొట్టుకున్నాడు, అంతే. అంతకు మించి వాళ్ళు దాని మీద ఏమీ చేసేవాళ్ళు కాదు. ఒకవేళ జ్ఞానుల దగ్గరికే దూతను పంపించాడు అనుకోండి, ఏం చేసేటోళ్ళు చెప్పండి? సాంబ్రాన్ని వేసేటోళ్ళు, సైలెంట్ కూర్చునేటోళ్ళు. ఇప్పుడు జ్ఞానుల దగ్గరికి నక్షత్రాన్ని పంపించిన కారణం ఏంటయ్యా అంటే, వాళ్ళు దాన్ని ఆలోచించగలుగుతారు, అంత శక్తి ఉంది. ఎట్ ది సేమ్ టైం వీళ్ళ దగ్గరికి దూతను పంపించి సమాచారం చెప్పట్లో ఉన్న అర్థం ఏందయ్యా అంటే, వాళ్ళకి నిజంగా క్లియర్గా చెప్తే కానీ అర్థం కాదు. క్లియర్గా చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయనను చూడగలుగుతారు. అందుకొరకని వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పారు. దూత వచ్చి చెప్తుంటే, ఎక్కడ పుట్టాడు అంటే దావీదు పట్టణంలో. ఎక్కడా అంటే పలాని పశువుల పాకలో. అదే ఎట్లా? పశువుల తొట్టిలో పడుకుండా పెట్టున్నాడు. అయినా సరే ఎట్లా గుర్తుపట్టాలా? పొత్తిగుడ్డలతో చుట్టుపడి ఉంటాడు. ఇదే మీకు ఆనవాలు, ఇదే మీకు గుర్తు. ఈ సందేశాన్ని పట్టుకొని మీరు వెళ్ళండి అని చెప్పాడు. ఇక్కడ ఒక మాట మీకు చెప్తాను. మొట్టమొదటి విషయంలో ఆయన సాధారణమైన వ్యక్తులను దర్శించడంలో దేవుని యొక్క కృప కనిపిస్తూ ఉంటే, ఇక్కడ దేవుని యొక్క సహాయం కనిపిస్తుంది. దేవుడు ఒక ప్రత్యక్షతనిచ్చి సైలెంట్గా ఊరుకున్నట్టు కాదు, ఆ ప్రత్యక్షత గురించిన సమాచారాన్ని కూడా ఆయనే సింప్లిఫై చేసి ఆ ప్రత్యక్షతను అర్థం చేసుకోవడానికి కావలసిన సహాయమును ఆయనే అనుగ్రహిస్తాడు. గొల్లలకు అటువంటి సహాయం అందింది దేవుని దగ్గర నుంచి. దేవుడు కృప చూపించాను కదా అని వదిలేయడు. ఆ కృపను అర్థం చేసుకొని జీవించడానికి ఆయన సహాయం కూడా చేస్తాడు. గొల్లల జీవితంలో దేవుని సహాయాన్ని వారు అనుభవించారు దూత ద్వారా. ఎప్పుడైతే సమాచారం వారి దగ్గరికి వచ్చిందో, ఆ సమాచారము ద్వారా వాళ్ళు 3 పనులు చేశారు. ప్రతి విశ్వాసి కూడా చేయాల్సిన 3 పనులు ఇవే. మన దగ్గరికి సందేశం వచ్చినప్పుడు, మన దగ్గరికి వార్త వచ్చినప్పుడు మనము
తిరిగి స్పందించాల్సిన విధానం ఇదే. 3 విధాలుగా మనం స్పందించాలా. ఒకటి, వినాలా. ఏం చేయాలా? వినాలా. వారు ఆ వార్తను విన్నారు అనే దాన్ని బట్టి, విన్నారు అనే దానికి మనకు అర్థం ఏంటో తెలుసా? వింటే నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? విధేయత చూపించడం. విన్నారు అనే దానికి అర్థం ఏంటంటే విధేయత చూపించడం నేర్చుకుంటాం. మన పిల్లల్ని పిలిచి, అరే షాప్కి పోయి దేపో అని అన్నారు అనుకోండి, వాడు సైలెంట్గా అట్లనే నిలబడిపోయాడు అనుకోండి, ఏమంటారు నెక్స్ట్ మాట? చెవులు వినబడతలేవారా అంటారు. ఎందుకు? విన్నాడు కానీ విధేయత చూపించలేదు. దానికి నువ్వే అన్న మాట ఏంటిది? వినబడతలేవారా అన్నావు. అంటే దేవుడు కూడా మనల్ని ఎన్నో సార్లు తన వాక్యం చేత దర్శిస్తున్నాడు. ఆయన ఎన్నిసార్లు అనాలా మనల్ని? గొల్లలు వారి దగ్గరికి వచ్చిన వార్త విన్నారు. విని వెంటనే ఏం చేశారు చూడండి. ఆ దూతలు తమ యొద్ద నుండి, అక్కడ దూతలు వచ్చి ఇంకొక తర్వాత వీళ్ళకి సమాచారం ఇచ్చిన తర్వాత అక్కడ ఒక పాట పాడినట్లుగా, ఆరాధన చేసినట్లుగా మనం చూస్తాం. ఆ ఆరాధన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి 15వ వచనంలో. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు, మనము బెత్లెహేముకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని, ఒకరితో ఒకరు ఏం చెప్పుకుంటున్నారు? వెళ్ళి చూద్దానండి. సందేశం వచ్చింది, ఆ సందేశానికి రెస్పాండ్ అన్నట్టు ఇది. యూ షుడ్ రెస్పాండ్ టు ద మెసేజ్. దేవుడు నీకు వర్తమానం పంపిస్తుంటే ఆ వర్తమానానికి నువ్వు స్పందించకపోతే నువ్వు విధేయత చూపించిన వ్యక్తివి కాదు. వీరు దేవుని మాటకి విధేయత చూపించడానికి ఇష్టపడ్డారు. ఈరోజు దేవుని వాక్యం మన దగ్గరికి చాలాసార్లు వస్తుంది. చాలా సందేశాలు వింటున్నాం. చాలా మాటలు మన జీవితంలో పదే పదే వినబడుతున్నాయి. ఈరోజు మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఆర్ వి రెస్పాండింగ్? మనము ప్రతిస్పందిస్తున్నామా ఆయన మాటకి? మనము విధేయత చూపించగలుగుతున్నామా? విధేయత చూపించారు వాళ్ళు. రక్షకుడు పుట్టాడని చెప్పబడిందో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళి చూశారు. 16వ వచనం, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొనిషును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసి వెళ్ళి చూశారు. విధేయత చూపించినప్పుడు, వాళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఆ చూసిన మాటలన్నింటినీ వారి హృదయంలో పదిలపరుచుకొని ఆ మాటల్ని ప్రచురము చేస్తూ ఉన్నారట. ఏం చేస్తున్నారు అంటే వాటిని ప్రకటిస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలుగా దేవుని మాటలు వింటున్నామో, ఎన్నడైనా పక్క వ్యక్తికి దేవుని మాట చెప్పిన సందర్భాలు మన జీవితంలో ఉన్నాయా? దేవుణ్ణి ఒక వ్యాపార వస్తువుగా మార్చుకున్నాం మనం చాలాసార్లు. బిజినెస్ ఐటమ్గా చేసేసి. ఎందుకంటున్నానో తెలుసా ఈ మాట? దేవుడు మనకు మంచి చేస్తేనే దేవుడు, అవునా కాదా? మన జీవితంలో మంచి జరిగితేనే ఆయన దేవుడు. మంచి జరగలేదు అనుకోండి, ఏమంటావు? దేవుడు నాకేం చేశాడు? నువ్వు బతుకున్నావంటే ఎవరి కారణం వల్ల బతుకున్నావు? ఎవరు నీకు జీవం ఇచ్చేది? నిన్ను బ్రతికించుడు ఆయన చేసిన పెద్ద తప్పు కదా. అందుకే నిన్ను బ్రతికించుడు కాబట్టి నువ్వు అడుగుతున్నావు. ఏమని అడుగుతున్నావు? ఆయన నాకేం చేసిండని అడుగుతున్నావు. ఒకవేళ నిన్ను బ్రతకనియకపోతే ఏం చేసేదాన్ని అడగడానికి నోరెక్కడిది? అవునంటారా కాదా? నువ్వు బ్రతుకున్నావు కాబట్టి దేవుడు నాకేం చేశాడు అంటు. నీ జీవితంలో ఇంకొక దినాన్ని ఇచ్చాడు. అంతకంటే గొప్ప విషయం నీ జీవితంలో ఇంకేం జరగాలి, ఇంకేం ఇయ్యాలని బ్రతికి నీ జీవితాన్ని అనుభవించే కృపను ఆయన ఇచ్చాడు. అంతకంటే గొప్ప విషయం ఏమున్నది? నువ్వు నరకానికి వెళ్ళకుండా నీకు కావలసిన రక్షణను ఆయన సిద్ధపరిచాడు. అంతకంటే గొప్ప విషయం ఏం కావాలి నీకు? అనారోగ్యం రాదా? వస్తుంది, పోతుంది. ఎన్ని రోజులు ఉంటుంది? మా అంటే నువ్వు పోయేదాకా ఉంటుంది కావచ్చు. ఆ తర్వాత నీ ఆత్మకు అనారోగ్యం అనేది ఉందా? ఆ శరీరానికి వచ్చిన అనారోగ్యం గురించి ఆలోచిస్తున్నావే కానీ ఆత్మకు పట్టిన పాపం అనే జబ్బు గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆలోచన చేసిన వ్యక్తి అయితే
నువ్వు రక్షించబడ్డ తర్వాత నీలాగా ఆ పాపపు రోగములో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్తను చెప్పకుండా ఉండలేవు. రక్షకుని గూర్చిన వార్త చెప్పకుండా ఉండలేవు. ఉంటున్నావు, సంతృప్తిగా ఉంటున్నావు అంటే నిన్నేమనాలంటే స్వార్థపరురాలా అనాల. ఏదైనా షాపింగ్ మాల్లో ఆఫర్ ఉందంటే ఏం చేస్తావు? పోతావు, చూస్తావు, చూసిన తర్వాత సపరేపుకుంటావా? కొనుక్కొని వచ్చి ఏం చెప్తావు? వాడంతా చెప్తావు, ఫలాని షాప్లో ఆఫర్ ఉన్నది బోర్రి. ఆ ఆఫర్ గురించి మాట్లాడుతున్నావే. యేసయ్య ఇచ్చే ఉచితమైన రక్షణ గురించి ఎవరికైనా చెప్పావా ఎన్నడైనా? యేసయ్య ఇచ్చే ఉచితమైన రక్షణ గురించి చెప్పే పరిస్థితిలో మనం లేమంటే ఏమనాలి? మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇయ్యనప్పుడు మనము ఎదుటి వారికి ఆ వార్తను ప్రకటించలేము. విధేయత ఫస్ట్ స్టెప్. విధేయత లేకుండా ప్రకటన అనేది జరగదు. మనం ఎందుకు ప్రకటించలేకపోతున్నాం అంటే మనం ఫస్ట్ విధేయత చూపించలేకపోయాం. అది సమస్య. మనం విధేయత చూపించగలిగితే అప్పుడు మనం ఎదుటి వారికి సువార్తను ప్రకటించే అవకాశం ఉండేది. ఎందుకంటే ఆ వార్తకు మనం రెస్పాండ్ అయ్యాం కదా. మనం రెస్పాండ్ అయితే కదా ఇంకొకరికి చెప్పేది. మనం రెస్పాండ్ కాకుండా ఇంకొకరికి ప్రకటించలేం. ప్రియమైన వార్లారా, గొల్లలు వారి దగ్గరికి వచ్చిన వార్తకి రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి ఆ మాటకి విధేయత చూపించి వెళ్ళి చూశారు. చూసిన వాటిని, విన్న వాటిని ప్రకటించారు. యేసు గురించి ఎన్ని వింటున్నావో, ఎన్ని ఆయన అద్భుతాలు చేస్తుంటే చూస్తున్నావో, ఎన్నడైనా యేసు చెప్పిన వాటిని, యేసు ద్వారా చూసిన వాటిని ఎవరికైనా ప్రకటిస్తున్నావా అనేది మన ముందున్న ప్రశ్న. చివరి విషయాన్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తున్నాను. చూడండి 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని కూర్చి దేవుణ్ణి మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. థర్డ్ వన్ ఏంటంటే రెవరెన్స్, లేదంటే వర్షిప్. దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ వాళ్ళు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని వాక్యానికి స్పందించి విధేయత చూపిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో నుంచి పుట్టేదే ఆరాధన. విధేయత చూపించని వ్యక్తి ఆరాధన చేస్తే ఎట్లుంటుందో తెలుసా? ఎక్కిరిచినట్టుంటది. ఎట్లుంటది? ఎటకారంగా మాట్లాడినట్టుంటది. ఎప్పుడైనా మీ ఇంట్లో బిర్యానీ చేసుకున్నారా? లేదంటే బగారా చేసుకున్నారు కదా? సరే, బగారా బువ్వ మటన్ కూర చేసుకున్నారు కదా? చేసుకున్నప్పుడు ఎవరినైనా ఇంటికి పిలిచారనుకోండి, వాళ్ళ ముందు భోజనం పెడితే వాళ్ళు అబ్బా మస్తున్నది అని చూసి అన్నారనుకోండి, మీకు ఎట్లుంటుంది? సంతోషంగా ఉంటుంది. చూసి అంటే నోట్లో పెట్టుకోకుండా, రుచి చూడకుండా మస్తున్నదంటే నీకు సంతోషం అవుతుందా? ఎటకారం లెక్క అనిపించదు? అరే వీడిని పైన దయదలిసి భోజనానికి పిలిస్తే వీడిని నన్నే ఎటకారం చేస్తానని కోపం రాదు? మరి దేవుణ్ణి నువ్వు గొప్పోడా అని పిలుస్తున్నప్పుడు ఆయన గొప్పతనం నీ జీవితంలో కనపడపోతే ఆయనకు రాదు కోపం? నీకేనా వచ్చేది కోపం? ఆయన ఉగ్రతను తట్టుకోగలిగిన శక్తి ఈ లోకంలో ఎవ్వరికి లేదు. ప్రియమైన వారలారా, దేవుణ్ణి ఆరాధించేది నీ జీవితంలో ఆయనను అనుభవించి ఆరాధించాలి. రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్న ఆయన చేసే ఆరాధన దేవునికి ఎట్లుంటుందో తెలుసా? అది ఇంపైన సువాసనగా ఉంటది, ప్రీతికరమైన యాగముగా ఉంటది. మనము జీవఫలమును అర్పించే కంటే ముందు ఆ దేవుని యొక్క గొప్పతనం అనుభవించి ఉండాలి. మనకి అనుభవం లేకుండా ఆరాధన అర్థం లేనిది. దేవుడు ఏమై ఉన్నాడో ఆ విషయంలో ఆయనను అనుభవించకుండా మనం ఆరాధిస్తుంటే ఆ ఆరాధనకి అర్థము లేనిదిగా ఉంటుంది. ఆ ఆరాధన అర్థం లేనిదిగా ఉంటుంది. దావీదు మహారాజు అంటాడు, ఈ వాక్యాన్ని నేను రాత్రి జాములో పడుకున్నప్పుడు ధ్యానిస్తున్నాను. నా పడక మీద ఉండి నీ వాక్యం ధ్యానిస్తుంటే ఏం దొరికినట్టుందట? క్రొవ్వు మెదడు దొరికినట్టుందట. నేను మిమ్మల్ని అడుగుతున్నా, కనీసం ఒక మాంసం ముక్క దొరికినట్టు అన్న ఆయనకు కొవ్వు మెదడు దొరికినట్టుందట. మీరు ఎప్పుడైనా ధ్యానిస్తే కదా ఆ రుచి ఏంటిదో తెలిసేది. వాక్యాన్ని ధ్యానించడం జీవితంలో ఒక భాగమైతే, ఆ వాక్యంలోని రుచి ఏంటో అర్థమైతే దావీదు మహారాజు చెప్పినట్టు చెప్పగలుగుతాం. నీ వాక్యము
జుంటి తేనె కంటే మధురమైంది. నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుంది. వాక్యము గురించే ఒక కీర్తన రాశాడు. అది బైబిల్లోని అతి పెద్ద కీర్తన, అతి పెద్ద అధ్యాయం కూడా. అంత పెద్ద కీర్తన రాయడానికి దేని గురించి రాశాడు? ఓన్లీ వాక్యం గురించే. అన్ని మాటలు ఎక్కడ దొరికాయి ఆయనకి? అంత మాధుర్యాన్ని అనుభవించాడు వాక్యంలోని సత్యాలను గమనిస్తూ. ప్రియమైన వారలారా, వితౌట్ ఎక్స్పీరియన్స్, అనుభవం లేకుండా ఆరాధన అనేది అర్థం లేనిదిగా మారుతాం. ప్రియమైన వారలారా, గొల్లల దగ్గరికి సమాచారం వచ్చింది. ఆ సమాచారానికి స్పందించి 3 పనులు చేశారు. విధేయత చూపించారు, విన్న వాటిని ప్రచురపరిచారు, ఏదైతే వారు అనుభవించారో దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, నిజమైన క్రిస్మస్ జరిపించుకోవాలంటే ఇది గొల్లలు చేసిన క్రిస్మస్. ఇది గొల్లలు చేసిన క్రిస్మస్. సంబరాల క్రిస్మస్ కాదు దేవునికి కావాల్సింది. సమర్పణ క్రిస్మస్ దేవునికి కావాలి. ఏం కావాలా? కమిట్మెంట్ కావాలా దేవునికి. సంబరం ఏమో దేనికి? నీకు నువ్వే సంబరం చేసుకుంటావు, అంత మించిలే. క్రిస్మస్ వచ్చిందా బిర్యానీ పువ్వు వండుకోవాలా? ఎవరికది? నీకే. ఎవరికి ఉపయోగపడేది? దేవునికి ఏమైనా ఉపయోగపడుతుంది? అది పండుగలు దేవునికి ఉపయోగపడేటట్టు చేయాలి, కానీ మనుషులం మనకు ఉపయోగపడేటట్టు చేసుకుంటే లాభం ఏంది? ఎన్నడైనా ఒక పేదోన్ని పిలిచి భోజనం పెట్టి 2 గుడ్డలు పెట్టి, అయ్యా యేసు ప్రభు గొప్పోడు, అందుకే ఈ ప్రేమను చూపిస్తున్నానని ఎప్పుడైనా వారికి సాక్ష్యం చెప్పావా? ఎక్కడిది సార్, మాకే సరిపోవు, మా దగ్గర ఎక్కడి సార్ పైసలు. 100 రూపాయలు పెట్టి ఒక గుడ్డ కూడా పెట్టలేని స్థితిలో మనం లేము, కానీ ఇచ్చే మనసు లేదన్న. పేద వ్యక్తిని ప్రేమించలేని క్రిస్మస్, అదేం క్రిస్మస్? యేసయ్య లోకాన్ని ప్రేమించి లోకానికి వస్తే, ఎదుటి వ్యక్తిని ప్రేమించి చిన్న సహాయం కూడా చేయలేని స్థితిలో ఉంటే అది నిజమైన క్రిస్మస్ ఎట్లా చెప్పగలుగుతాం? ఆ క్రిస్మస్కు మన జీవితంలో అర్థం ఉందని ఎట్లా చెప్పగలుగుతాం?